హాయ్ అండి. ఈరోజు చెప్పే వీడియో ఏంటంటే, మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ క్రియేట్ చేసి, దాన్ని ఏ విధంగా యాడ్ పెట్టుకోవచ్చు అన్నట్టు. సో, దానికోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంప్లీట్‌గా ఎలా రీల్ క్రియేట్ చేయాలి. దానికోసం నేను బొమ్మరిల్లు ప్లే జోన్, ఎవరైనా ప్లే జోన్ కనుక చూస్తే ప్రగతి నగర్‌లో మీరు ఈ ప్లేస్‌కి విజిట్ చేయండి. ఈ ప్లేస్ ఏంటంటే కిడ్స్ ప్లేయింగ్ కోసం ఉన్న కంప్లీట్ ఏరియా అండి. ఇప్పుడు దీన్ని మనం వీడియో ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం మనము తీసుకోవాల్సింది క్యాన్వాలో వీడియోలో యూట్యూబ్ షార్ట్ తీసుకోండి. యూట్యూబ్ షార్ట్ తీసుకున్న తర్వాత ఏ అయితే మనకు వీడియో ఉందో ఆ వీడియోకి అప్లోడ్ చేసుకోండి. వీడియో మనకు రీల్ అప్లోడ్ చేసుకోవచ్చు, లేదు అంటే మనకు లాంగ్ వీడియోలా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కంప్లీట్గా రీల్ లాగా అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం మనకు 2 minutes 30 seconds వీడియో ఉందండి. కంప్లీట్గా వీడియో అప్లోడ్ అయ్యాక వెయిట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం వీడియో నేను అప్లోడ్ చేయట్లని, దానికోసం ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకు ఇన్స్టాగ్రామ్ మ్యూజిక్ ఏదైతే ఉందో కొన్ని సెకండ్స్ వరకు మనం అప్లోడ్ చేస్తున్నాం. ఆ సెకండ్స్ తీసుకొని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలండి. ఏదైతే మనకు సూటబుల్ మ్యూజిక్ ఉందో దాన్ని యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు అన్నట్టు. సో ఏదైతే మనకు కావాలో ఆ మ్యూజిక్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా మనం వీడియో అనేది ప్లే చేసుకోవచ్చు అన్నట్టు. ఇంత వీడియో కాకుండా మనము తక్కువ వీడియోతోనే మనము వీడియోని చేసుకోవాలి. మనము మ్యూజిక్ మార్చుకోవచ్చు అండి. ఏ అయితే మనకి ఇక్కడ ఒరిజినల్ మ్యూజిక్ ఉందో దాన్ని ఎడిట్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఒరిజినల్ మ్యూజిక్ని స్టాప్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఏదైతే మనకి మ్యూజిక్ సైజ్ ఉన్నాయో ఇవి చూడండి. ఏమేమైతే మనకు కావాలనుకుంటున్నామో చూసుకోండి. కంప్లీట్గా ఇక్కడ మ్యూజిక్ బట్టి మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి. సో ఏమేమి మనకు కావాలో కంప్లీట్గా మనం చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం నేను ఒక మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. సో ఇక్కడ నేను మ్యూజిక్ సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. ఇక్కడ ఏదైతే మ్యూజిక్ కావాలో ఆ మ్యూజిక్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా మనకి ఏదైతే మ్యూజిక్ అనుకుంటున్నామో ఆ ఆప్షన్ మనం ఇక్కడ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇక్కడ మన మ్యూజిక్ యాడ్ చేసుకోండి అండ్ అప్లోడ్ చేసుకోండి. సో మీకు ఎక్కడి నుంచి అయితే మీకు మ్యూజిక్ కావాలనుకుంటున్నారో ఆ ప్లేస్ వరకు మీరు మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోండి. ఇది మీకు మొత్తం ఉన్న ఆప్షన్స్ అండి. దీనిలో మీకు ఎక్కడైతే వీడియో కావాలనుకుంటున్నారో సో చూస్తున్నారు కదా, ఇక్కడ వీడియో తీసుకొని స్ప్లిట్ చేసేసేయండి. తర్వాత ఏదైతే మీకు వీడియో మొత్తం ఉందో దీని తగ్గట్టుగా మనము ఆప్షన్ పెట్టుకోవచ్చు అండి. అది లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ మనం పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అడ్రస్ కూడా మనకు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సిన విధంగా యాడ్ చేసుకొని ఇక్కడ జస్ట్ క్లిక్ చేసుకోండి. మనకి ఏదైతే మనకు ఆప్షన్స్ కావాలో ఆ వీడియో ఏదైతే మనకు అవసరం ఉందో ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని మీరు 4K వీడియోలో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వీడియోని మనం ఎక్కడైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో అక్కడికి కంప్లీట్గా వెళ్ళి మనం అప్లోడ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనకైతే ఏదైతే మన బొమ్మైల్ పేజ్ ఉందో ఆ ప్లే జోన్లో మనకు ఫేస్బుక్ బిజినెస్ షూట్ యూజ్ చేసుకొని మనం పోస్ట్ చేసుకోవచ్చు. అది రీల్ ద్వారా. ఇప్పుడు నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకోండి. సో మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నాక చాట్ జీపీటీ ద్వారా జస్ట్ కాపీ చేసుకోండి. ఎక్కడైతే మీరు పోస్ట్ చేయాలనుకుంటున్నారో రీల్ తీసుకోండి. ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీరు పోస్ట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు నోట్ ప్యాడ్ తీసుకోండి. నోట్ ప్యాడ్లో ఏమేమి ఆప్షన్ మనకు అవసరమో అవి తీయండి. మిగతా అనేది క్లోజ్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ మనము వీడియో అప్లోడ్ చేసుకోండి. సో ఇక మొత్తం మనకు వీడియో ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీకు ఏదైనా కనుక మ్యూజిక్ కాపరేట్ ఉన్నా ఏదన్నా కానీ మీకు యాడ్ క్రియేట్ చేయడం మీకు కష్టం అవుతుంది. ఫస్ట్ మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడే మీకు మ్యూజిక్ కాపరేటా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి కంపల్సరీ. ఏమైనా మ్యూజిక్ అనేది కాపరేట్ ఉంటే కనుక మనకి ఇక్కడ ప్రాబ్లం ఫేస్ అవుతుంది. సో మ్యూజిక్ కాపరేట్ లేకుండా మీరు చూసుకోవడం మీ బాధ్యత అండి. కంపల్సరీ మీరు అలా చెక్ చేసుకున్న తర్వాత మీరు వీడియో అప్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి. సో కంప్లీట్గా మన కాపరేట్ సైట్ చెక్ చేసుకున్న తర్వాతనే మన వీడియో అప్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ కంప్లీట్ వెరిఫికేషన్ వరకు ఓపీ బట్టి మీరు వీడియో పబ్లిష్ చేసుకోవాలి. వీడియో పబ్లిష్ చేసేటప్పుడు మీరు కంటెంట్ ఏదైతే మొత్తం ఇచ్చారో అది మొత్తం కంటెంట్ మీ ఇక్కడ ఉంటుంది. సో అలాగే
మీరు ఎట్ ఏ టైం మీరు ఫేస్బుక్ స్టోరీలో కూడా మీరు వీడియోని పోస్ట్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా మ్యూజిక్ చేంజ్ చేయాలంటే ఇక్కడ మీరు మ్యూజిక్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ఎట్ టైం మీరు ఫేస్బుక్ స్టోరీలో అప్లోడ్ చేసుకోవచ్చు. షేర్ క్లిక్ చేసుకోండి. సో షేర్ క్లిక్ చేసినంత అయిపోయిన వెంటనే ఈ వీడియో మీకు ప్లే జోన్లో పబ్లిష్ అవుతుంది. అది లెస్ దెన్ 1 మినిట్ పట్టచ్చు, లెస్ దెన్ 2 మినిట్స్ పట్టచ్చు. సో మనకు పబ్లిష్ అయిన వెంటనే మనం మేజర్గా చేయాల్సిన పని ఏంటంటే కంప్లీట్గా ఇక్కడ ఏమైతే మనకు ఆప్షన్స్ ఉన్నాయో దానికోసం మనం వెళ్ళాల్సిన ఆప్షన్ వచ్చి facebook.com/manage. మన వీడియో ఇక్కడ అప్లోడ్ అయిన వెంటనే మనకు ఇక్కడ ఈ ఆప్షన్కి వెళ్ళాక మనం యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనము జనాలకు రీచ్ కావడానికి యాడ్ క్యాంపెయిన్ మనం క్రియేట్ చేస్తాం అన్నట్టు. సో ఇక్కడ మొత్తం యాడ్ పోస్ట్ అయిన వెంటనే ఇక్కడ మనకు విజిబుల్ అవుతుంది. సో ఏదైతే మనకి ఇక్కడ ఆప్షన్ ఉందో అది చూసుకొని మనం విజిబుల్తోని పబ్లిష్ చేసుకోవాలి. సో వెయిట్ ఫర్ ద 1 మినిట్. సో మనకి ఇక్కడ వీడియో అప్లోడ్ అయిపోయిందండి. అయిపోయాక వెంటనే మనం చేయాల్సిందంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్లో మనకు నెంబర్ ఆఫ్ యాడ్స్ ఉంటాయండి. ఏ యాడ్ అయితే మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో యాడ్ ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ జనాలకు రీచ్ అయ్యి మనకు లీడ్స్ అవ్వడానికి మనం క్రియేట్ చేసిన ఆప్షన్ వచ్చి మనకు ట్రాఫిక్ ఉంటుంది. సెండ్ పీపుల్ టు డెస్టినేషన్ లైక్ యువర్ వెబ్సైట్, యాప్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆర్ ఫేస్బుక్. ఇది క్లిక్ చేసిన వెంటనే కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని మాన్యువల్ ట్రాఫిక్ ఉంటుంది. ఏ లొకేషన్కి అయితే మీకు యాడ్ రీచ్ కావాలో అది మొత్తం మాన్యువల్ లొకేషన్ అండి. సో సో నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. జనాలు మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కావాలా, మెసేజ్ యాప్ కావాలా. మెసేజ్ యాప్ అంటే మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఉంటుంది. మీకు ఇంకో విషయం ఏంటంటే వాట్సాప్ అనేది వాట్సాప్ బిజినెస్లో ఉంటే మాత్రం మీకు కాంటాక్ట్గా కాల్స్ వస్తాయండి. ఇక్కడ చూసుకోవాలి మీరు మీరు బడ్జెట్ ఎంత పెడుతున్నారు. ఇప్పుడు నేను బడ్జెట్ వచ్చి నేను పర్ డే 100 రూపీస్ పెడుతున్నాను. అంటే 4,300 నుంచి 12,000 వ్యూస్ మనకు ఉంటాయి. కన్వర్షన్ లెస్ దెన్ 10 ఉంటాయి మన 100 రూపీస్ బడ్జెట్ పెడితే. లేదు అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కనుక పెట్టుకుంటే చూడండి 1,500 నుంచి 4,300 రీచ్ ఉంటుంది. సో మీరు మెసేజ్ యాప్ పెట్టినా ఇది పెట్టినా మీరు ఇంత డిఫరెంట్ మీరు చూసుకోవచ్చు అన్నట్టు. ఎప్పుడైనా ఆప్షన్ పెట్టుకొని చూసినప్పుడు ఏదైతే మనకు సూటబుల్ అవుతుందో దాన్నే ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ 100 రూపీస్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను 100 యాడ్ చేశాక ఇప్పుడు చూడండి 1,600 నుంచి 4,700 మనకు వస్తుంది మెసేజ్ యాప్ ఇక్కడ ఫేస్బుక్ ద్వారా. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రాము అండ్ వాట్సాప్ యాడ్ చేస్తున్నా చూడండి. ఇది మనకు కన్వర్ట్ సెట్ అయిపోతుంది. ఇక్కడ మనము 100 మనం పెడుతున్నాం అన్నట్టు. సో కొంచెం మనకు అప్డేట్ కావాలని టైం పడుతుందండి. అది అప్డేట్ అయిపోతుంది. సో మనకి ఇలాంటి బడ్జెట్ పెట్టుకున్నా కానీ ఏ విధంగా సెండ్ ట్రాఫిక్ యువర్ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్. లేదు లేదు నాకు ఓన్లీ నేను ఇన్స్టాగ్రామ్కే రావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ పెట్టుకోవచ్చండి. ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్లో 100 రూపీస్ పెట్టచ్చు. ప్రీవియస్ ఏంటంటే మనకు 84 రూపీస్ మనకు స్టార్ట్ అయ్యేది. అది ఇప్పుడు కంప్లీట్ 86 రూపీస్ మారిపోయింది. అంటే మీరు పర్ డే 87 రూపీస్ నుంచి మీరు రావచ్చు. ఏదైతే మీరు పెడదాం అనుకుంటున్నారో 87 రూపీస్ నుంచి మీరు ఇక్కడ అకౌంట్ యాడ్ చేసుకోవాలి. చేసిన వెంటనే మీకు రీచ్ తెలుస్తుంది. 1,300 నుంచి 3,800 రీచ్ మీకు ఉంటుంది. సో స్టార్టెడ్ ఇస్తున్నాం, మనం ఎండ్ డేట్ పెట్టట్లేదు. లొకేషన్ వచ్చి మనం ఎక్కడైతే మన లొకేషన్ ఉందో ఆ లొకేషన్ నుంచి మనం ఇవ్వాలండి. ఇప్పుడు ఏదైతే మనం ఇస్తున్నామో ఇప్పుడు సపోజ్ మన లొకేషన్ తెలుసు అనుకోండి. మీరు ప్రగతి నగర్లో ఇప్పుడు ఎక్కడైతే మీకు ప్లే జోన్ ఉందో ఆ ప్లేస్ నుంచి మీరు హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. లేదు అంటే ఒక ఏరియాని మనం పెట్టేసుకొని ఎక్కడైతే మనకు ఇక్కడ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ మీరు డ్రాప్ పిన్ ఇచ్చేసి ఈ సరౌండింగ్ మొత్తం కవర్ చేసుకోవచ్చు. అప్ టు ఎన్ని మైల్స్ అంటే అన్ని మైల్స్ కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 మైల్స్ ఇస్తున్నాను అండి, ఎక్కువ ఇవ్వట్లేదు. సో ప్రగతి నగర్ నేను పర్టికులర్ లొకేషన్ క్లోజ్ చేస్తున్నాను. ఇది మీకు 961 నుంచి 2,800 వరకు రీచ్ మీకు వస్తుంది. అంటే ఈ మైల్స్ ప్రకారంగా ఎంతే మంది ఉన్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మన మైల్ ప్రకారంగా పెరుగుతుంది. సో ఇక్కడ క్లియర్ అయ్యాక క్లిక్ ఫర్ నెక్స్ట్. నెక్స్ట్ క్లియర్ అయ్యాక మనం ఇక్కడ ఏదైతే మనకు పేజ్ ఉంటుందో ఆ పేజ్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఏదైతే మనం ప్లే జోన్ క్రియేట్ చేస్తున్నాం కదా దానికి సంబంధించిన ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ వస్తుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోయిందంటే ఎగ్జిస్టింగ్ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మన యాడ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే
ఇది ఎన్ని వ్యూస్ వెళ్తుంది, ఎంతమంది రీచ్ వెళ్తుంది ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు అన్నట్టు. ఇలా చేసుకున్న వెంటనే మనకు వాళ్ళు ఫోన్ నెంబర్ ద్వారా, మన లొకేషన్ ద్వారా మనం కాంటాక్ట్ అవుతారు. కంప్లీట్గా వెరిఫై అయ్యాకనే మనకి ఇక్కడ ఈ ఎర్రర్ అంతా రిమూవ్ అయితేనే మనము పబ్లిష్ చేయొచ్చు. ఇక్కడ ఎర్రర్ కనుక మీకు వస్తే మాత్రం మీకు పబ్లిష్ చేయడానికి ఆప్షన్ ఉండదు. మీకు అడ్వాన్స్ ప్రివ్యూ ఆప్షన్ కూడా మీకు ఉంటుంది. ఈ ఇన్స్టాగ్రామ్ అనేది ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండిట్లో మీకు ప్లేస్ అవుతుందండి. మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. ఫైనల్ డెస్టినేషన్ వచ్చి మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటుంది. అక్కడ మీకు మెసేజ్ చేస్తారు, మీరు వాళ్ళకి రిప్లై ఇస్తే సరిపోతుంది. క్లిక్ ఫర్ పబ్లిష్. లేదు నాకు ఫేస్బుక్లో, మెసెంజర్లో అండ్ వాట్సాప్ రావాలంటే మీకు వాట్సాప్ బిజినెస్ ఉండాలి అండ్ మీకు మెసేజ్ ఆప్షన్ అనేది మీరు ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా బొమ్మల పేజ్లో ట్రాఫిక్ యాడ్ క్రియేట్ చేసుకొని మీ యొక్క బిజినెస్కి ట్రాఫిక్ క్రియేట్ చేసుకోవచ్చు ఫేస్బుక్ యాడ్ ద్వారా. ఈ ఫేస్బుక్ యాడ్ అనేది ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్ రెండిట్లో మీకు విజిబుల్ అవుతుంది. అండ్ మీకు విజిబుల్ అయ్యాక ఎంతమంది అయితే మీ యాడ్ చూస్తారో ఇక్కడ మీకు కౌంట్ వస్తుంది. సో ఈ కౌంట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ని మీకు ఆల్వేస్ వీడియో అప్లోడ్ అయి ఉంటుందండి. జస్ట్ మీరు ఇక్కడ క్వశ్చన్ అడగండి, మీకు కంప్లీట్గా నేను ఇన్ఫోని మీకు చేస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు యాడ్ క్రియేట్ చేయాలన్నా నన్ను కనెక్ట్ అవ్వండి. నేను కంప్లీట్గా మీతోని యాడ్ క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.